వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. మహానంది దేవస్థాన హుండీ లెక్కింపు, ఆదాయం 60.18 లక్షలు. వైభవంగా నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పల్లకి సేవ. సిరిసిల్లలో ప్రకృతి బీభత్సం, స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం. హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు. సింగంలో దూసుకెళ్తున్న ఈగల్ టీం. ఏపీలో మరో బస్సు ప్రమాదం, అర్ధరాత్రి బోల్తా పడిన ట్రావెల్స్ బస్. చంద్రబాబు పవన్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్. మద్యం మత్తులో ఏఎస్ఐ హల్చల్, తిరుపతిలో కలకలం. చీరలు ఇస్తామంటే వచ్చాం, మహానాడులో మహిళల ఆగ్రహం. తిరుపతి రాజ్ పార్క్ హోటల్ కు బాంబు బెదిరింపు. ఆపరేషన్ దండయానతో మహిళా భద్రతకు నంద్యాల పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఉండిల లెక్కింపులో 60 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 60,18,167 రూపాయల ఆదాయం లభించింది. ఈ లెక్కింపుకు ఈఓ ఉప కమిషనర్ ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బంగారం, వెండి కానుకలు కూడా లభించాయి. వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పూజారులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. महाचौडेश्वरी ओम नमो भगवती अघोर वीर शक्ति दंड कोलाहली वीरग महम्माई वीर भयंकरी काली कौमारी पंचाक्षरी वेदांगनी धीमनी भौमणी चतुर्मुख ब्रह्मनायकिनी निराधारिणी निष्कलंकिनी शिवानी भवानी कदाम श्यामलांबा विष्णु रूपिणी नी उक्कु गुरमुनेक्कगा మొక్కల జలం రాలగా సూర్యుడు గదులు తప్పగా అష్ట దిక్కుల దేవతలు చతుర్ దిక్కుల బారగా మెండికి నేలకుండు కాలిని దాకుచుండు మండలం బ్రతుకుండు చండి గ్రహాల పాలలు ఆడించవమ్మ ఇంద్ర అగ్ని యమాన ఇరుది
కావలే తల్లి దిక్కు దిక్కులు చేసిన తల్లి దిగ్గజములు వణికించిన తల్లి మాంసభక్షిణి మద్యపాని సురాపాని గీతాగ్నుల త్రిపుర సుందరి సామవేద అదరణ వేద యజుర్వేద ఋగ్వేద వారవార గంభీరున్నైన నాటకలంకార ధరున్నైన గడాన బీజాక్షరి ఓం హాం హ్రీం నందమగనంద వరమంద నెలకొన్న నైగదాంబ సద్ను అనిగ్రహాంబ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంతనగర్లో భారీ గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఓ భారీ వృక్షం వేళ్లతో సహా పెకిలించి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. విద్యుత్ తీగల సమీపంలో నిలిపి ఉన్న కారుపై పడగా కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ మొత్తం కూలింది. అమృత హాస్పిటల్ ముందు అది రాదు. ఒకప్పుడు వివక్షకు గురైన ట్రాన్స్జెండర్లు ఇప్పుడు యూనిఫామ్ ధరించి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హైడ్రా ఈగల్ టీంలో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించగా అక్రమ కట్టడాల తొలగింపు, ప్రభుత్వ భూముల రక్షణ కార్యక్రమంలో వారు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈదులకుంట, అమీర్పూర్ ఆపరేషన్లలో వీరు చూసిన ధైర్యం, సాహసానికి అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరు మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీమ్గా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరము. ముఖ్య నగరంలో ఎన్నో వరదలు, మీకు ఇంతకుముందు వరదలు వచ్చిన సందర్భాలు ఎన్నో తెలుసు. ఆ వరదలతో పాటు వాళ్ళు కొట్టుకుపోయిన జనాలు కూడా తెలుసు, ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి హైడ్రా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూములను రక్షించడమే కాకుండా లేక్లను, మళ్ళా చెరువులను, తర్వాత కాలువలను అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తున్నందుకు మాకెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పీపీ కుంట్ల సమీపంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని 108 అంబులెన్స్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు శరం ఉంటే జూబ్లీ హిల్స్ వదిలి వెళ్లిపోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఆగం చేయాలని చూస్తే సహించబోమని, మా దగ్గర మీ ఆటలు సాగవు చంద్రబాబు అంటూ మండిపడ్డాడు. ఆడవడు బొప్పరాడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు వచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు పేరు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అలా మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రణ ఒక్క తెలంగాణలో కూడా వస్తలేడు. కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చారు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద ప్రత్యానం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆట నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తెరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొనుక్కోండి ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తిరుపతిలో మద్యమంతులో ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము హల్చల్ చేసిన ఘటన కలకలం రేపింది. పూర్వికా సెంటర్లోని ఓ హోటల్లో బిర్యానీ ఉచితంగా ఇవ్వలేదన్న కారణంతో యజమానిపై దాడి చేశాడని హోటల్ నిర్వాహకులు ఆరోపించారు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా హోటల్ యజమాని కూడా ఏఎస్ఐపై తిరిగి దాడి చేసినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వాలి కదా. నేను ఒప్పుకోను. టెస్టులు కావాలండి.
బద్వేల్ టీడీపీ మహానాడుకు చీరలు ఇస్తామని ఆశ చూపి డాక్రా మహిళలను తీసుకువచ్చారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే చెప్పినట్లుగా చీరలు ఇవ్వకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. చీరల కోసం మహిళల మధ్య తోపులాట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరలు ఇస్తామని పిలిచి చివరకు ఉత్త చేతులతో పంపించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందేం చెప్పిండ్రు? ఏమి ఇస్తామని? అందుకే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా అందరి చెరువుల్లో మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొట్టలే పార్టీ అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు చేయడంతో రాజ్ పార్క్ హోటల్లో కలకలం రేగింది. బాంబు, డ్రాగ్ స్క్వాడ్లు ముమ్మర తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అలిపిరి సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో ఇది ఫేక్ కాల్ గా తేలింది. గత 6 నెలల్లో ఇదే తరహా బెదిరింపులు 5వసారి కావడం గమనార్హం. నంద్యాల జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం ఆపరేషన్ దండయానను జిల్లా పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో నిందితులకు శిక్షలు పడగా 182 SY సీట్లు నమోదు చేసి పునరావృత నేరస్తులపై నిఘా కొనసాగిస్తున్నారు. బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందిస్తూ పరివర్తన సదస్సులు కూడా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ సోరాన్ తెలిపారు. Good evening, everyone. As per the instructions of Honorable CM Sir and DGP Sir, Operation Dandayan has been launched in Nandyal district. So, in Operation Dandayan Bhaganga, there is zero tolerance regarding crime against women and children. As part of this operation, Nandyal police is making sure that ekadaina mana dagara crime against women bhaganga emaina petition complaint vaste aa complaint ni ventane spandanichi teeskoni dan mida ventane strictest possible action as per the law it is being taken right from the stage of filing of case to making sure that charge sheet is being filed within 60 days. 60 days lopla ఆ కేసులో చార్జ్ షీట్స్ మేము ఫైల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్లో మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాము దాట్
60 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకోవాలి. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని స్పీడీ ట్రయల్ మానిటరింగ్లో తీసుకొని వచ్చి ఎక్కడైనా మనకి కావాలంటే ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకొని వచ్చి దాంట్లో తొందరగా కన్విక్షన్ వచ్చే విధంగా మేము చూస్తున్నాము. సో మన దగ్గర లాస్ట్ 2 yearsలో 18 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి. ఆ 18 కేసెస్లో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకి వచ్చింది. సో లాస్ట్ 2 yearsలో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చింది. అది ఒక మనకి మేజర్ సక్సెస్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.